తప్పులు చేసిన వాడు శిక్షింపక తప్పదు. అది కక్ష ఎలా అయింది? అది కక్ష అయితే నీ మీదకి వస్తే కక్ష అయింది. మీ మీడియాని ఏ విధంగా ఏదించారో, విలేకరులను అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారో మీకు తెలుసు. మాబోటి వాడికి హౌస్ అరెస్టులు ఎన్నిసార్లు చేశారో మీకు తెలుసు. నేనేమన్నా దొంగనా, దోపిడీదారునా, లేకపోతే గ్యాంగస్టర్నా? నన్ను ఎందుకు 10 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎందుకు కూర్చోబెట్టారు నన్ను? నాబోటి వాళ్ళనే కూర్చోబెడితే నేను రౌడీని పోషిస్తానా? అలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళ గురించి మీరు మాట్లాడడం సరిగా లేదు. ఏం చెప్పాడు? నేను నిజంగా తిట్టాను, నేను అసహ్యంగా మాట్లాడాను. సజ్జలు చెప్పాడు నాకు ఒక ఫ్లాట్ కొనిపెట్టారు, ఎవరికి పదవులు ఇచ్చారు. రామ్ గోపాల్ సినిమా తీయించారు, 5-6 కోట్లు దివాళా తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. వాడికి సినిమా తీయడానికి డబ్బులు ఇచ్చాడు, వాడు బూతులు తిట్టాడు. శ్రీరెడ్డి అది బట్టలు తీసుకొని రోడ్డు మీద తిరిగిన సంఘటనలు మీరు చూశారు టీవీల్లో. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఆయన గురించి మీరు ఎందుకు అడుగుతారయ్యా మమ్మల్ని? రచయిత అయితే బుద్ధి జ్ఞానం లేదా? అన్నం తిన్నాడా, గడ్డి తిన్నాడా, అశ్రద్ధం తిన్నాడా? నేను ఒకటే అడుగుతున్నా, అన్నం తిన్నాడా, గడ్డి తిన్నాడా, అశ్రద్ధం తిన్నాడా? ఏం మాట్లాడాడు? ఫ్యామిలీ గురించి క్యారెక్టరైజేషన్ చేసి బిడ్డల గురించి ఏం మాట్లాడాడు? బుద్ధి తక్కువ ఎదవని ఉరి తీసేయాలి రోడ్డు మీద పెట్టి. ఇలాంటి ఎదవలు, అలాంటి ఎదవల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్. వస్తుంది కదమ్మా, సాయంత్రానికి రిజల్ట్ వస్తుంది కదా. 100% మేము 2 సీట్లు మేము గెలుస్తామన్న నమ్మకంలో ఉన్నాం, 3 సీట్లు గెలుస్తామన్న నమ్మకంలో ఉన్నాం. కార్యకర్తలు పనిచేశారు, నాయకులు పనిచేశారు. ఎందుకంటే ఇది మాకు కొత్త కదా, ఇదివరకు ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మేము పోటీ చేయలేం. మనం ఇప్పుడు మొదటిసారి పోటీ చేశాం కదా, బాగా అనుకూలంగానే ఉంటుంది. ఇది కాకపోతే డైరెక్ట్గా ఓట్లు కాదు కదా, 50% రాకపోతే ఏమైందంటే మళ్ళా సెకండ్, థర్డ్, ఫోర్త్ రకరకాల కౌంటింగ్ విధానాలు ఉంటాయి. గెలుస్తాం. అన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి చాలా. ఆయన గాడిదలు కాసాడా? 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు కదా, రాజమండ్రిలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కదా, గాడిదలు కాసాడా? ఎందుకు సెటిల్ చేయలేదు? కోర్టు మ్యాటర్ డిస్ప్యూట్, ఇప్పుడు మేము కోర్టులో మ్యాటర్ సెటిల్ చేస్తున్నాం కూర్చోబెట్టి. కొంతమంది స్వార్థపడలేదు, కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు మ్యాటర్ అయిపోతే మాకు సమస్య ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. 15 ఏళ్ళుగా ఎలక్షన్ లేదు రూరల్లో. అటు కార్పొరేషన్లో కాక, ఇటు పంచాయతీ కాక నిధులు రాక ఇబ్బంది పడుతున్నాం. అది సెటిల్ చేస్తాం మేము త్వరలోనే. దాన్ని జూన్ లోపల సెటిల్ చేసి ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. కార్పొరేషన్ పుష్కరాల నాటికి కార్పొరేషన్లో ఎలక్టెడ్ బాడీ ఉంటుంది. అది రూరల్ సిటీ కలిసి ఉంటుందా, విడిగా ఉంటుందా అనేది ఆ కోర్టు డెసిషన్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. రూరల్లో శానిటేషన్ చాలా బ్యాడ్గా ఉంటుందండి. పారిశుద్ధ్య కార్మికులు 3-5 రోజులు వదిలేస్తున్నారు. దోమలు స్ప్రెడ్ అయిపోయి మొత్తం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అంతకుముందు ఫ్యాగింగ్ చేసేవారు, అది కూడా లేదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి ఫ్యాగింగ్ జరగలేదు. ఫ్యాగింగ్ కూడా సరిగా చేస్తాం లేదు, చూడాలి. మయత్నం చేస్తున్నారా, కృష్ణాయిలు పోతున్నారా తెలియజేస్తున్నారు. మా ఇంటి ముందు కొట్టిపోతే వెంటనే దోమలు గుంపులు వచ్చేస్తుంది ఇక్కడ కూడా. అది కాదు ఏమంటే